పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ రామలక్ష్మి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుకు సంబంధించి ఈడీ విచారణకు సినీ నటి మంచులక్ష్మి హాజరయ్యారు. ఇవాళ బుధవారం విచారణలో భాగంగా మంచులక్ష్మి ఈడీ కార్యాలయానికి చేరుకుంది. ఈజీగా డబ్బులు సంపాదించొచ్చు అంటూ పలు గేమింగ్ యాప్లను సోషల్ మీడియాలో మంచులక్ష్మి ప్రమోట్ చేసిందని, ఈ క్రమంలో మంచులక్ష్మి తన బ్యాంక్ స్టేట్మెంట్లు తీసుకుని రావాలని ఈడీ కోరింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల కింద మంచులక్ష్మి ఇచ్చే వాగ్మూలాన్ని నమోదు చేస్తున్నట్లు సమాచారం. బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్న పారితోషికాలు, కమిషన్లపై ఆరా తీయనుంది ఈడీ. చట్టవిరుద్ధమైన యాప్లకు ప్రమోషన్లు ఎందుకు చేయాల్సి వచ్చింది అనే కోణంలో ఈడీ విచారించనుంది. మరి మంచులక్ష్మిని ఈడీ ఎలాంటి ప్రశ్నలు వేయనుంది అనే ఆసక్తి నెలకొంది అందరిలో. ఇప్పటికే ఇదే కేసులో ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్ హాజరైన విషయం తెలిసిందే. అయితే గతంలో ప్రకాష్ రాజ్ను 6 గంటలు, విజయ్ దేవరకొండను 4 గంటల పాటు విచారించిన ఈడీ ఇప్పుడు మంచులక్ష్మిని ఎన్ని గంటల పాటు విచారించనుంది, ఏ విధంగా సమాచారాన్ని రాబట్టనుంది అనే విషయాలన్నీ కూడా వెల్లడించనున్నారు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.